హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అను డైరీస్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది పార్ట్ 2 ఆఫ్ రంగోలీ గార్డెన్స్ అండి. నేను లాస్ట్ వీక్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో అయితే చూసేసేయండి. మనకు ఆ వీడియోలో మొత్తం ఒక విలేజ్లో ఎలా అయితే హౌసెస్ ఉంటాయి, ఏమేమి చేస్తారు అన్నీ చూపించాను. మనకి సెకండ్ వీడియోలో మనకి విలేజ్లో ఎలా ఉంటాయి మార్కెట్స్, అంటే వీక్లీ వన్స్ ఉంటుంది కదండి, సంత అంటారు కదా, అలాంటి మార్కెట్స్ ఎలా ఉంటాయి, రైస్ మేకింగ్ అన్నీ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం ట్రెడిషనల్ ఫార్మింగ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. అంటే మనకు ఒక పంట వచ్చే ముందు ఏమేమైతే చేస్తారో అన్నీ ఇక్కడ మనకు విజువల్గా చూడొచ్చు. సీడ్స్ ఎలా వేస్తారు, ఏంటి, ఆవుల్ని ఎలా యూస్ చేస్తారు, అంతా లైవ్లో మనం చూసినట్టే ఉంటుంది. చెప్పాను కదండి, రైస్ మేకింగ్ అని చెప్పి అక్కడ ఆవులు తిరుగుతున్నాయి కదా. మనకి మామూలుగా ఒడ్లు వేసి అప్పట్లో మిషన్స్ అన్నీ ఉండేవి కాదు. సో ఒడ్లన్నీ కింద వేసి ఆవులతో తొక్కిచ్చేవాళ్ళు కదా, అదంతా అక్కడైతే వాళ్ళు సెట్ చేసినారు. దాని తర్వాత మనకి అలా తొక్కిచ్చిన తర్వాత రైస్ని సపరేట్గా పొట్టు ఉంటుంది కదా, ఒడ్డు పొట్టు, అది సపరేట్ చేయడానికి ప్రాసెస్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ కూడా దాని పక్కనే ఉంది. మనకైతే దగ్గరకైతే అలో లేదు. సో మనం దూరం నుంచే చూడాలి. నేను అందుకే వీడియోలో కూడా కొంచెం క్లారిటీగా లేదు అది. అక్కడైతే నేను దీని గురించి మాట్లాడుతున్నా, అక్కడ ఉండే క్లైమేట్ గురించి అంతా మాట్లాడుతూ ఉన్నా. ఇందాక నేను చెప్పాను కదా, ఒడ్లు తొక్కించిన తర్వాత వాళ్ళు సపరేట్ చేస్తారు కదా, అదే నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మా పాప కూడా సేమ్ మీకు అదే చూపిస్తూ ఉంది. మమ్మీ నువ్వు క్లియర్గా చూపించలేదు, నేను క్లియర్గా చూపిస్తానని చెప్పి మళ్ళీ తను వీడియో తీసి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తూర్పు పోస్తారు అని నాతో కనుక్కొని చెప్తూ ఉంది. అలా చేయడం దాన్ని తూర్పు పోస్తారంటారంట అండి. ఇక్కడ మనకు భూమిని దున్నడం అంటారు కదా, సీడ్స్ వేయడానికి. సో అదంతా ఇక్కడ సెట్ చేసినారు. మనకి ఊర్లలో అయితే ఆవుల్ని పిలుచుకొని పోతారు కదండి గడ్డి తినేకి, అలా అక్కడక్కడ అంతా బఫెలోస్, కౌస్ అన్నీ ఉన్నాయి. సేమ్ అక్కడే మనకి రైస్ ప్రాసెస్ దగ్గరే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఊర్లో సంత అంటారు కదా, మార్కెట్, వెజిటబుల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదండి, మనకి రంగోలీ గార్డెన్స్లో మొత్తం న్యాచురల్గా ఉంటాయి, చాలా రియలిస్టిక్గా ఉంటాయి బొమ్మలు అని చెప్పి. ఆ మార్కెట్లో మనకి చాలా రియలిస్టిక్గా ఉండడానికి వాళ్ళు ఏం సెట్ చేశారంటే, ఒక స్పీకర్లో మనకి వెజిటేబుల్ కాస్ట్ చెప్తూ ఉన్నట్టు. నార్మల్గా మనం ఒక సంతలోకి పోతే ఆనియన్స్ ఇంత, టమోటాస్ ఇంత అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి స్పీకర్ ఒకటి సెట్ చేసినారు. వెజిటేబుల్స్కి అన్నిటికీ అక్కడ మనకు తూకం వేసేవి, అప్పట్లో ఎలా తూకం వేస్తున్నారు, ఎలా తీసుకుంటూ ఉన్నారు, అంతా అక్కడ మనకి చాలా న్యాచురల్గా సెట్ చేసినారు వాళ్ళు అక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు సంక్రాంతి టైంలో వస్తారు కదండి ఆవును పట్టుకొని, వాళ్ళని సెట్ చేసినారు. ఏదైనా పల్లెల్లో చాలా మటుకు ఫెస్టివల్స్కి కాదండి, నార్మల్ టైమ్స్లో కూడా ఆవును తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఆవుది పెట్టారంటే, మనకి కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఊర్లో ఏం జరుగుతాయంటే, ఆవుల మార్కెట్ అని జరుగుతుంది. బఫెలోస్, కౌస్ ఇలాంటివన్నీ సేల్ చేస్తారు, కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది అమ్మేస్తూ ఉంటారు. అలా ఆ మార్కెట్ కూడా జరుగుతూ ఉందన్నమాట. నేను కూడా చిన్నప్పుడు చూసినాను ఆ మార్కెట్ని. అంటే ఎవరికి ఇప్పుడు ఎలాంటి కౌస్ కావాలంటే వాళ్ళు కొనుక్కొని పోయే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న ఆవు దూడలు ఉంటాయి కదా, వాటిని కూడా అమ్ముతారు. సో అలాంటి మార్కెట్ని కూడా వీళ్ళు ఇక్కడ చాలా, అంటే రకరకాల ఆవులు ఉన్నాయండి, ఎద్దులు, ఆవులు, బఫెలోస్, ఇలా చాలా ఉన్నాయి. ఆ మార్కెట్ని వీళ్ళు చాలా పెద్దగా పెట్టారు. కొన్ని చోట్ల అయితే హార్స్ గురించి కూడా ఇలాంటి మార్కెట్స్ జరుగుతాయి. హార్స్‌లను కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు గుర్రాల్ని. గుర్రం కాలికి యూ షేప్‌లో ఒకటి పెడతారు కదండీ! దాని పేరేంటో నాకు ఐడియా రావడం లేదు. అది మనం ఇంటికి మెయిన్ గడప ఉంటుంది కదా, దానికి పెట్టుకుంటే చాలా మంచిదని చాలామంది పెట్టిస్తారు. అలాగే మనకి కవ్వుది కూడా వాళ్ళు వేయిస్తారు. ఇక్కడ కూడా ఆ విజువల్ ఒకటి కనిపిస్తూ ఉంది. కౌని పడుకోబెట్టి ఆ కాలికుండే ఆ గొల్లెమా దాన్నేమో అంటారు కదా, దాన్ని తీసి సెట్ చేసేది ఉంటుంది. మీకు వస్తుంది వీడియోలో. ఇందాక నేను చెప్పిన విజువల్ అండి ఇదే వీడియోలో నేను మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తూ ఉన్నా. ఇక్కడితో మనకి రంగోలీ గార్డెన్స్లో ఈ బొమ్మలు, ఈ మనుషులు ఇవన్నీ చూసేది అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ ఎంట్రీ నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మనకు లోపలికైతే అలో చేయరు. ఒక్కసారి బయటికి వెళ్ళిపోతేనే మళ్ళీ ఇంకా లోపలికి అలో ఉండదు. ఇక్కడ నుంచి ఎలాంటివి ఉంటాయంటే, మనం స్టార్టింగ్ పార్ట్ 1 వీడియోలో నేను చూపించాను కదా, రంగోలీ గార్డెన్స్లో మనకు ఓన్లీ బొమ్మలే కాదండి, ఇంకా రిమైనింగ్ కూడా చాలా ఉన్నాయని చెప్పి అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ వీళ్ళు అమ్ముతూ ఉన్నారు సేల్స్. మనకి ఇటు సైడ్ రంగోలీ గార్డెన్స్కి సంబంధించి ఒక ఫోటో బూత్ అయితే ఉంది.
అదిగోండి నేను మా బాబు నిల్చుకొని ఫోటో తీస్తూ ఉన్నా. అక్కడ అదే చెప్తున్నా. ఇక్కడికైతే రంగోలీ గార్డెన్సే అయిపోయింది. ఇక్కడ నుంచి పిల్లలు ఎక్సైటింగ్ థింగ్స్ చాలా ఉన్నాయండి. చూడండి జట్కా అంటారు కదా! జట్కా రౌండ్ అయితే ఉంటుందక్కడ. 100 రూపీస్ పర్ పర్సన్. రంగోలీ గార్డెన్స్ మొత్తం అయిపోయినాక లాస్ట్‌లో ఇక్కడ మనకి అక్కడ క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ ఎదురుగా కుస్తీ పోటీలంటారు గదా! దానికి సంబంధించి మొత్తం అంతా సెట్ చేసినారు. కుస్తీలు పడుతూ ఉంటే పక్కనుండే మనుషులంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో జరిగేవి ఇవి. ఇప్పుడు కూడా ఎక్కడో కొన్ని ప్లేసెస్‌లో అయితే జరుగుతూ ఉన్నాయి. అదిగోండి హార్స్ రైడ్. మనకి అక్కడ హార్స్ రైడ్ ఉంటుంది. జట్కా ఉంది. అలాగే మెహందీ పెట్టేవాళ్ళు గూడా ఉన్నారండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మేము రీచ్ అయింది రంగోలీ గార్డెన్స్‌కి ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. మేము లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అయినా కూడా మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసినట్టే. కానీ ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్తే మేమైతే హార్స్ రైడ్ మిస్ అయిపోయినామండి. మా బాబు హార్స్ రైడ్ వెళ్దాం అనుకున్నాడు. కానీ మేము లేట్ చేసేసరికి మాకు హార్స్ రైడ్ అయితే వాళ్ళు 6 కంతా అన్ని షాప్స్ క్లోజ్ చేసేస్తారు. అంటే ఈ జట్కా, హార్స్, మెహందీ వీళ్ళంతా క్లోజ్ చేసేస్తారనమాట. షార్ప్ 6:00 అన్నీ క్లోజ్ అయిపోతాయి. మేము ఇవన్నీ చూసుకొని షూటింగ్ తీసుకొని వచ్చేసరికి మాకు హార్స్ రైడ్ అయితే క్లోజ్ అయిపోయింది. యాక్చువల్‌గా అయితే మాకు జట్కా కూడా క్లోజ్ అయిపోయింది. కానీ మళ్ళీ ఆయన టికెట్ తీసేసుకున్నాక క్లోజ్ అని చెప్పినారని చెప్పి మాకు లాస్ట్‌లో ఒక రైడ్ ఇచ్చాడు. అదిగోండి మెహందీదైతే చూపిస్తున్నాను. అప్పటికే నేను ముందు రోజు నా బర్త్‌డే అని చెప్పి మెహందీ పెట్టుకున్నా. అందుకని పెట్టించుకోలేదు. అంతకుముందే వేరే వాళ్ళైతే పెట్టించుకున్నారు. చాలా బాగా పెడుతున్నారండి. అంటే 4 సైడ్స్‌కి 500 తీసుకుంది ఆమె చార్జ్. మంచి రీజనబుల్ ప్రైజే అనిపిచ్చింది. నేను ఇందాక క్యాంటీన్ అన్నా కదండీ! మనం ఇంత తిరిగి అలసిపోయి ఉంటాం గదా! పిల్లలు అంతా. ఔట్ సైడ్ ఫుడ్ అయితే అలో లేదు లోపలికి రంగోలీ గార్డెన్స్‌లో. సో, వాళ్ళే మొత్తం రంగోలీ గార్డెన్స్ చూసేది అయిపోయినాక ఇక్కడైతే క్యాంటీన్ అరేంజ్ చేశారు. చాలా బావుందండి. మేమైతే ఆనియన్ పకోడా, పావ్ బాజీ, కాఫీ, ఇంకొకటేదో న్యూడిల్స్ అన్ని ఐటెమ్స్ కూడా చాలా బావున్నాయి. కానీ బయట కంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువున్నాయి. ఎందుకంటే మనకి బయట సైడ్ ఫుడ్ అలో లేదు కాబట్టి. సో, అక్కడే మనకు వేరే ఆప్షన్ లేదు తీసుకోవాలి. ప్రైజింగ్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది. టేస్ట్ కూడా పర్లేదండి. వాళ్ళు పెట్టిన ప్రైస్‌కి టేస్ట్ కూడా మంచి వర్తీనే అనిపించింది. మాకైతే అప్పటికే మేము చాలా తిరిగేసాము. అలసిపోయి ఇంక అన్నీ ఆర్డర్ ఇచ్చినవన్నీ వచ్చేసాయి. మా చెర్రీ బాబు ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది పావు బాజీ. కానీ దాని నేమ్ అయితే తెలీదు. "ఏం కావాలి నాన్న" అంటే బ్రెడ్ ఉంటది, మసాలా ఉంటుంది కదా! పక్కన ఆనియన్స్ ఇలా సెపరేట్‌గా చేసి చెప్తాడు. మనమే అర్థం చేసుకొని ఓహ్! అది పావు బాజీ అని చెప్పి ఆర్డర్ చేయాలి. ఇక్కడైతే మా చెర్రీ బాబు మా పాపకి క్యాప్ ఇచ్చి పెట్టుకోమన్నాడు. దానిపైన వి అని ఉందండి. ఆయన పేరు విద్వాన్. అందుకు వి అంటే నా నేమే అని చెప్పి నాకు చెప్తూ ఉన్నాడు. ఇంకా పావు బాజీ వచ్చేసరికి పాపం అప్పటికే చాలా అలసిపోయాడు తిరిగి తిరిగి. ఇంకా తినిపించమంటే తినిపిస్తూ ఉన్నా. ఆయన ఫేవరెట్ అండి పావు బాజీ. నేను ఇందాక మీకు చెప్పినాను గదా! అదే పావు బాజీ గురించి. అక్కడ నేను అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. తనకి తెలీదట సెపరేట్ చెప్తాడు. మనమే అర్థం చేసుకోవాలి అని. అందుకు కదా చెర్రీ అంటే, "ఆ! అవును" అంటూ ఉన్నాడు. అలా కొంచెం సేపు సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ అయితే కంప్లీట్ చేసేసినాము. చెర్రీ బాబు అంత బాగుంది అంటుంటే మా పాప కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చేసింది. కానీ మా పాప తిన్న తర్వాత చెప్పిన ఫీడ్‌బ్యాక్ ఏంటి తెలుసా అండి? "ఇదేంటో చేపల పులుసులాగా ఉంది" అంటూ ఉంది. అందుకు మా బాబు అని చూస్తూ ఉన్నాడు. తర్వాత నేను టేస్ట్ చేసినా గానీ నాకు కూడా బయట దొరికే పావు బాజీకి, అక్కడ పావు బాజీకి కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. లాస్ట్‌కైతే ఫైనల్‌గా క్యాప్ నాకు కూడా ఇచ్చాడండి మా బాబు పెట్టుకోమని. పెట్టుకుంటే, "అమ్మ నీకు క్యాప్ భలే ఉందమ్మ! కానీ నీకు ఫిట్ అవ్వదు" అంటూ ఉన్నాడు. అలా సరదాగా స్నాక్స్ అంతా కంప్లీట్ చేసుకొనేసి నెక్స్ట్ ఇంకా రైడ్స్‌కెళ్దామని ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ ఫైనల్‌గా కాఫీ అండి. నా వరకు ఈవినింగ్ అయితేనే ఒక్క కాఫీ అయితే మ్యాండేటరీ అండి. మార్నింగ్ టైమ్ అన్నా నేను స్కిప్ చేస్తాను గానీ, ఈవినింగ్ ఇలా బయటికెళ్ళినప్పుడైతే మరీ స్ట్రిక్ట్‌గా అయితే కాఫీ అయితే తీసుకుంటాను. చాలామందికి కాఫీ అడిక్షన్ అనేది ఉంటది. కానీ ఆ కాఫీ ఈజ్ అన్ ఎమోషన్ కదా! మీరు ఎంతమందికి కాఫీ అంటే అంత అడిక్షన్ ఉందో నాకు కమెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. నేను కూడా చూసేస్తాను. ఇదైతే ఒక ఆడిటోరియం అండి. దాని లోపలే ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇలా ఏమన్నా కండక్ట్ చేయాలి అంటే ఇక్కడ కండక్ట్ చేస్తారంట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 6:30 ఏమో అవుతూ ఉండింది. మేము ఇదంతా చూసుకొని వెళ్ళే లోపల జట్కా టైం అయితే అయిపోయింది. ఇక్కడైతే హైలైట్ ట్విస్ట్ అండి మాకు. ఇప్పుడైతే మేము జట్కా రైడ్ స్టార్ట్ అవ్వాలా అని ఎక్కాం. ఇప్పటికే టైం అయిపోయింది. టికెట్ తీసుకున్నాం గదా అని తను ఒక రైడ్ ఇచ్చేకి రెడీ అయ్యారు. సరే గదా అని జట్కా ఎక్కగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. సో, ఆబ్వియస్‌లీ వర్షంలో ఇంకా జట్కా మొత్తానికే స్టాప్ జేశారు. ఇదొచ్చి పాటరీ మేకింగ్. మేము అదంతా చూసుకొని వచ్చేసరికి వీళ్ళు గూడా క్లోజ్ చేసేశారు. ఆల్రెడీ ఉండే కుండలు చూపిస్తూ ఉన్నా మీకు.
పిల్లలకి కూడా ప్లే ఏరియా అయితే ఉంది ఇక్కడ. నేను చెప్పాను కదా ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పి. అప్పటికే మ్యాజిక్ షో, పాటరీ మేకింగ్ అన్నీ అయిపోయాయండి. నేను చెప్పాను కదా 6:00కి మొత్తం క్లోజ్. అవునండి, నేను మర్చిపోయా మీకు చెప్పడం. అక్కడ ఫ్రీ మ్యాజిక్ షో కూడా ఉంది. మేము వెళ్ళే టైంకి అది కూడా క్లోజ్ అయిపోయింది. ఆ వెదర్‌కి, క్లైమేట్‌కి అక్కడ వర్షం పడుతుంటే చాలా ప్లెజెంట్‌గా ఉన్నింది. అక్కడుండే లైటింగ్స్ అయితే ఇంకా సూపర్‌గా కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా అయితే మేము జట్కా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది బ్యాక్ సైడ్ నుంచి విజువల్ అండి. మేము జట్కాలో వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడ్ ఎలా కనిపిస్తుంది ఏంటి అని మీకు చూపిస్తూ ఉన్నాను. మేమొచ్చిందేది ఆఫ్టర్‌నూన్. మేము వెళ్ళే టైంకి 7:30 ఏమో అయింది. యాక్చువల్‌గా మాకు ఆ రోజు ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నిన్నాయి. సో, వర్షం పడడంతో అప్పటికి కొంచెం లేట్ అయింది. ఇదిగోండి లాస్ట్‌లో విజువల్ ఇలా అయితే ఉంది. నేను తీసినప్పుడు వీడియో లైటింగ్. ఇది మనం స్టార్టింగ్‌లో ఎంటర్ అయ్యాం గదా! పార్ట్ 1లో. అది ఇప్పుడు ఎగ్జిట్ గేట్ దగ్గరికైతే వచ్చేస్తున్నాము. యాక్చువల్‌గా అయితే జట్కా లోపల మాత్రమే తీసుకెళ్తారు. ఆ రోజు ఇంకా వర్షం పడడంతో మాకు ఎగ్జిట్ గేట్ దగ్గర వరకు వదిలేశారనమాట ఆయన. మేమున్న ప్లేస్ నుంచి రంగోలీ గార్డెన్స్ మాకు 45 మినిట్స్ టు 1 అవర్ టైం తీసుకుంటుంది. ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఆ రోజైతే మేము 'కుబేర' మూవీ బుక్ చేసుకున్నామండి. ఆ ముందు రోజే 'కుబేర' మూవీ రిలీజ్ అయింది. సో, ఆన్ టైంకి రీచ్ అవుతామా లేదా అని అనుకున్నాము. కానీ రీచ్ అయ్యాము. ఇంకా సరే ఇంకా టైం ఉన్నింది యాక్చువల్‌గా మాకు హాఫ్ అన్ అవర్ అని చెప్పి రెస్టారెంట్‌కెళ్ళి డిన్నర్ కూడా బయటే చేసేసుకొని మూవీకైతే వెళ్ళిపోయాము. నేను చూస్తూ ఉన్న ఆ రోజు నేను నాన్ వెజ్ తినను. సో, అందుకని వెజ్ హోటల్‌కైతే ఎళ్ళాం. మా బాబు అయితే తింటాడండి ఆ రోజు నాన్ వెజ్. ఆయనైతే చికెన్ బర్గర్ అయితే తెచ్చుకున్నాడండి అదే పనిగా వెళ్ళి. మేమైతే వెజ్. నేను మా పాప వెజ్ తిన్నాము. తను దోస ఆర్డర్ చేసింది. నేను మష్రూమ్ రైస్ ఆర్డర్ చేసిన. మేమైతే ఫస్ట్ టైం ఆ రెస్టారెంట్‌లో తినడం. చాలా బాగుండింది. కానీ సర్వింగ్ చేసే టైం చాలా లేట్ అండి. మేము వాళ్ళకి ముందే చెప్పాం మాకు మూవీకి టైం అవుతుందన్నా కూడా వాళ్ళు లేట్‌గానే ఇచ్చారు. ఫైనల్‌గా అయితే మూవీ థియేటర్ మాకు పక్కనే ఉన్నిందనమాట. సో, ప్రాబ్లమ్ ఏం కాకోకుండా ఆన్ టైంకి రీచ్ అయిపోయాము. మూవీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నింది అప్పటికే. ఇంకా ఇంటర్వెల్‌లో అలా పాప్‌కార్న్, ఐస్ క్రీమ్ అంతా తినేసి మూవీ ఎంజాయ్ చేసేసి, నా బర్త్‌డే రోజు కంటే దాని నెక్స్ట్ డేనే నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి మూవీ అని, రంగోలీ గార్డెన్స్. మీలో ఎంతమందికి 'కుబేర' మూవీ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. నేను పర్సనల్‌గా నాగార్జున గారికైతే చాలా పెద్ద ఫ్యాన్. సో, నాకైతే మూవీ ఎక్సలెంట్ అనిపిచ్చింది. ఇదేనండి మన రంగోలీ గార్డెన్స్ వీడియో. కానీ అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అండి. 80స్ టైంలో మిస్ అయిన ప్లేసెస్ అన్నీ అక్కడ మనం చూడొచ్చు. ఆ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.